ఫ్రెండ్స్, నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే ఇప్పుడు మనం పెద్ద పెద్ద నగరాలు బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, హైదరాబాదు, ఇతర దేశాలు, అమెరికా, రష్యా అలాంటివి పోయినప్పుడు మనం ఉండటం కోసం కన్వీనియంట్గా ఇల్లు ఉండాలి అంటే ఈ మధ్య ఎయిర్బిఎన్బి అనే ఒక యాప్ వచ్చింది కదా. ఆ యాప్ ద్వారా మనం ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం అన్ని రకాల సౌకర్యాలు ఇంట్లో ఉండే విధంగా ఎలా ఉన్నామో సేమ్ అదే పద్ధతిలో మనకి ఎయిర్బిఎన్బి రూమ్స్ అనేవి ఉంటాయి. ఇదైతే ఒకటి స్టూడియో రూమ్ అన్నమాట. అన్ని రకాల సౌకర్యాలు మనం ఇంట్లో ఎన్ని సౌకర్యాలని ఉంటున్నామో అన్ని రకాల సౌకర్యాలు కూడా మనకి ఇట్లాంటి వాటిల్లో దొరుకుతాయి అన్నమాట. అదే ఇదివరకైతే లాడ్జీలలో, హోటల్స్లో అట్లాంటి వాటి దగ్గర ఉండేవాళ్ళు, ఒకరోజు బయట తినటం ఉండేది. కానీ ఇప్పుడు ఇలాంటివి తీసుకొని ఉండటం వల్ల ఏమవుతుందంటే మన ఇంట్లో మనమే ఉన్నాము, మన ఇంట్లో మనమే ఉండి తింటున్నాం అన్న పద్ధతిలో ఉంటాయి అన్నమాట. అవి ఒక రూమ్ ఉంటుంది, స్టూడియో రూము, 2 బెడ్రూమ్లు, హాలు, కిచెను అలా ఉంటుంది. 3 బెడ్రూమ్లు, హాలు, కిచెను అలా కూడా ఉంటుంది అన్నమాట. ఇది ఇప్పుడు నేను ఇది స్టూడియో రూమ్ గురించి చూపిద్దాము అని అనుకుంటున్నా. ఇంతకుముందు నేను 3 BHK 2 BHK అట్లా ఢిల్లీ, బాంబే అలా పోయినప్పుడు తీసుకున్నాము, అమెరికాలో తీసుకున్నాము, హైదరాబాద్లో తీసుకున్నాము. అయితే ఒకసారి 2-3 సార్లు ఉన్న తర్వాత అనిపించింది ఇది వీడియో ఎందుకు చేయకూడదని తీసి అప్పుడు పెట్టుకుందామని పెట్టుకున్నా. అది విషయం. మరి ఇది ఎప్పుడు నేను పోస్ట్ చేస్తానో నాకైతే తెలియదు, కానీ పోస్ట్ అయితే చేస్తా. అయితే అది ఏమేమి ఉంటాయి అనేదంటే ఇప్పుడు మనం వస్తాం కదా, రూమ్లోకి వస్తే మనకి ఏం అవసరం అవుతుంది, మంచినీళ్ళు కావాలి. అందుకని ఇదిగోండి మంచినీళ్ళు ప్యూరిఫైయర్ ఉన్నది. ఇంకో వీళ్ళు టీ పొడి, పంచదార, ఉప్పు 3 బాటిల్స్లో పెట్టారు. ఇంకో 3 టీ గ్లాసులు అంటే గాజు గ్లాసులు 3, ఇంకొక పెద్ద పొడుగు ఇవి కూడా 3 బౌల్స్ అన్నమాట. ఇంకో ఇవి 3 బౌల్స్, ఇంకో ఇవి ఒక 3 బౌల్స్. ఇవన్నీ ఓవెన్లో పెట్టుకునే విధంగా అన్నమాట. ఇంకో ఇవి పోపు గింజలయ్యి, ఇడ్లీ ప్లేట్లు. ఈ పైన మాత్రం నేనే అప్పట్లో ఎటుపోయినా కానీ మనకు అవసరం అవుతాయి అని చెప్పేసి ఇట్లా పోయేటప్పుడు తీసుకుపోతా అన్నమాట. ఇవి అన్నీ కూడా మనకు వండుకోవడం కోసం అన్నమాట. అదే అమెరికాలోనైతే కారము, పౌడరు, పిండి అలాంటివి కూడా చాలా పెడతారనమాట. ఇవి అయితే మరి నేనే తెప్పించుకున్నా. తతింబాయి బరువు అవుతాయి అనుకున్నవన్నీ ఇక్కడనే షాప్లో కొనుక్కొచ్చుకున్నా, గ్రాసరీ షాప్లో. ఇగోండి మన వేడి నీళ్ళు తాగటానికి కెటిలు, ఇదిగో ఇది మనం కప్పులు పెట్టుకోవటానికి ట్రే, ఇది ఓవెను, ఇది గ్యాస్ స్టవ్, ఇగో ఇది పట్టకార అన్నమాట. ఎంత సూక్ష్మంగా ఆలోచించి అంటే ఇగో ఇదండి రైస్ కుక్కరు, ఇగో 3 కప్పులు, 3 అన్నం ప్లేట్లు, 3 టిఫిన్ ప్లేట్లు. దీంట్లోకి ఇగోండి టీ గంట, అన్నం గంటెలు, చాకులు, ఫీలర్తో సహా, ఇగో ఇది కత్తెరతో సహా, వాటర్ బాటిల్, ఇంకా ఆడ ఒక గాజు వాటర్ బాటిల్, ఇదేమో వాటర్ది జగ్ అనమాట. ఇగో ఈ స్టాండ్కి కప్పులు తగిలిచ్చారనమాట. ఇది ఫ్రిడ్జ్ అనమాట. ఈ ఫ్రిడ్జ్లో కూడా ఇగో నేను వీళ్ళు ఇచ్చిన గిన్నెలు ఇవన్నీ కూడా వండుకోవడం కోసం అని చెప్పేసి అన్నీ, ఇంకో ఇది దోశల పిండి పెట్టుకున్నా, ఇది పెరుగు, ఇవన్నీ కూడా వాళ్ళే అన్నమాట. ఇవన్నీ నేను తీసుకొచ్చుకొని మన ఇంట్లో కనుక ఎట్లా సర్దుకొని పెట్టుకుంటాం అలా అన్నీ కూడా నేను సర్దుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అనమాట. ఇంకోండి ఫీలర్తో సహా. దీంట్లో ఒక్కటి మిస్ అయింది ఏంటంటేనండి, మజ్జిగ కవ్వం ఒకటి మిస్ అయిందనమాట. ఇంకోండి టోస్టరు, ఇగోండి ఉల్లిగడ్డలు, నేను బియ్యం కొన్ని తీసుకొచ్చుకున్నా. ఇక బియ్యము, ఇగోండి కళాయిలు, గిన్నెలు, అది ఒక కుక్కర్ గిన్నె దాంట్లో ఉంది చూసారా, అది అది రైస్ కుక్కర్ గిన్నె అనమాట. ఇవి దీంట్లో షింకు కింద డస్ట్బిన్, కింద తుడిసే బ్రష్, చాట ఇవి ఉన్నాయి అన్నమాట. ఈ పైన ఇప్పుడు షెల్ఫ్లో 2 కుక్కర్లు ఉంటాయి. మిక్సీ, అదిగోండి మిక్సీ, 3 జార్లు, ఇగో ఇవి బాక్సులు, ఇగో ఇది చిన్న కుక్కరు, ఇది పెద్ద కుక్కరు, అది పోపు పెట్టుకోవడానికి. ఆ ప్లాస్టిక్ది ఇదేమో ఆయిల్ పోసుకోవడం కోసం అన్నమాట.
ఇది వంటింటి సెక్షన్ అన్నమాట. ఇదంతా కూడా వంట ఇంటికి సెక్షన్ అనేది. మొత్తం మనం ముగ్గురు మనుషులు వచ్చినా, నలుగురు మనుషులు వచ్చినా కూడా ఈ రూమ్లో ఉండటానికి అవకాశం ఉంది, వండుకొని తినడానికి కూడా అవకాశం ఉంది. ముగ్గురు నలుగురు అని ఎలా చెప్తున్నానంటే ఒక పరుపు మాత్రం ఎక్స్ట్రా పక్కకు నిలవబెట్టి పెట్టా అనమాట. ఇంకోటి ఏంటంటే సోఫా కూర్చోవడానికి. సోఫా మీద ఈ మంచం మీద ఇద్దరు పడుకోవచ్చు. ఈ సోఫా కూర్చోవడానికి అదిగోండి ఐరన్ బాక్స్. ఇక్కడ కూడా ఈ సోఫాకి మంచానికి మధ్యలో మళ్ళీ ఇది పెట్టాడు ల్యాంప్ లైటు. కింద ఇవన్నీ పెట్టుకోవడానికి షెల్ఫ్ ఇచ్చాడు. కింద ఇస్త్రీ పెట్టుందనమాట, ఇస్త్రీ చేసుకోవడానికి. ఇది బెడ్ సెక్షను. ఇక్కడ కంప్యూటరు, ఈడ కుర్చీ, ఇది మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు ఇది ఇటు బట్టలు పెట్టుకోవడానికి బీరువా ఇచ్చాడు అనమాట. ఇది మనకి కంప్యూటర్తో వర్క్ చేసుకొని ఆ కుర్చీలో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇది వర్క్ చేసుకోవడానికి. ఇక్కడ విండో ఇచ్చాడనమాట. ఈ విండో కూడా దీన్ని ఇలా చైన్ పట్టుకొని, ఇగోండి ఇది చైన్ పట్టుకొని ఇలా లాగితే మొత్తం పైకి పోతుంది అనమాట. విండో వెంటిలేషన్ వస్తుంది. అంటే ఎడ కూర్చొని మనం వర్క్ చేసుకోవచ్చు. మరి వద్దులే అని చెప్పి అనుకుంటే ఇలా లాగితే మళ్ళీ కిందకు వస్తుంది అనమాట. వెంటిలేషను క్లోజ్ అవుతుంది అనమాట. అది కిటికీ అనమాట. ఇది బీరువా. ఇగోండి ఇవి బట్టలు పెట్టుకునే బీరువా. పైన బట్టలు తగిలించుకోవటానికి హ్యాంగరు రాడ్ ఇచ్చాడు. కింద నేను బ్యాగులను కండవలు అవన్నీ పెట్టా అనమాట. అవతల బీరువా కూడా చూపిస్తా. కూడా మళ్ళీ డెస్క్ ఇచ్చాడనమాట. అవతల బీరువా చూపిస్తా అన్నలే కానీ ఇది మర్చిపోయిందని మళ్ళీ వెనక్కి వచ్చా. ఇగోండి ఇప్పుడు ఇది పైన బట్టలు, కింద కండవలు అవి పెట్టా కదా, ఇది డెస్క్ అనమాట. ఇటేపు నా శారీసు, నా డ్రెస్సులు, కింద గినక నా ఈ బట్టలు, ఇటు పక్క మా సారీ బట్టలు ఉన్నాయి అన్నమాట. ఇది నా బీరువాలో. ఇటు సైడ్ ఏమో మా బాబుయి, ఇటేమో నాయి మా సారీ ఉన్నాయి. ఇగో ఎంత ప్రాపర్గా అనమాట. 2 పిల్లోస్ ఇచ్చాడు. ఈ మధ్యలోనేమో కప్పుకోవడానికి అటు సైడ్ ఒక కండవ, ఇటు సైడ్ ఒక కండవ, 2 కండవలు అంటే టవల్స్ అనమాట. ఈ 2 ఇచ్చాడు. ఇది బెడ్ సెక్షను. అదేమో కంప్యూటర్ కూర్చొని ఆడ కూర్చొని చేసుకోవడానికి ఆడ విండో దగ్గర. ఇవేమో బీరువా. ఆ బీరువా పైన ఏసీ ఇచ్చాడనమాట. ఏసీ ఉంటుంది. ఏడొక ఫ్యాను, మళ్ళీ ఇటు ఒక ఫ్యాను, 2 ఫ్యాన్లు ఉంటాయి అనమాట. ఈ హాల్లోనే 2 ఫ్యాన్లు ఉంటాయి. అంటే ఇటేమో వంటిల్లు వస్తుంది, ఇటేపేమో బెడ్ వస్తుంది అనమాట. 2 ఫ్యాన్లు, అటు ఒక ఫ్యాను, ఇటు వంటింటికి వెళ్ళి ఒక ఫ్యాన్ ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఇటు టీవీ సెక్షను. ఏడ టీవీ ఇచ్చాడనమాట. ఈ టీవీ కింద మళ్ళీ ప్లేసు, ఇట్లా మొత్తం మనం అవి పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చాడు. దీనికి మళ్ళీ ఒక డెస్క్ ఇచ్చాడు. అన్నీ వేసుకోవడానికి డెస్క్ ఇచ్చాడు. మళ్ళీ మనకి పైన ఆడ జింక బొమ్మ, ఏడొక ఫ్లవర్ వాజ్ ఇచ్చాడు. ఇది టీవీ సెక్షన్ అనమాట. టీవీకి వెళ్ళి ఈడ మిర్రర్ ఇచ్చాడు. చూడండి మిర్రరు. ఈడ మిర్రర్ కనపడుతుంది కదా, మిర్రరు.